తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నా అట్లా చేసిన అప్పులకి వెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే మరి అప్పులు బరాబర్ చేస్తే రైతు బంధు ఎనికే రైతులకి ఎనికే పైసలు లేవు, గుత్తేదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి, రైతు బంధుకి ఎనికే పైసలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెల్లబుచ్చాలనుకుంటే అది కుదరదు, సరిపోయిన వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా స్పందించాలి. మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి, వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి, ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి, తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పారు, చాలా చెప్పినారు, వందల అంశాలు చెప్పారు. మరీ నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. మీ నేల మీద కూడా కాదు, 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అరే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినామని ఎట్లా మాట్లాడబోతే అవుతుంది? ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ, పరీక్షలు కానీ, టోటల్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన కీ కానీ, రిజల్ట్స్ కానీ అన్నీ చేసింది మనమే. డేట్ల వారీగా ఉన్నాయి. మీకు వాళ్ళు చదివి వినిపించమంటే మొత్తం చదివి వినిపిస్తాను, డేట్ల వారీగా అన్నీ. ఇన్ని రికార్డులో ఉండగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్, ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్. ఇంత ప్రొసీజర్, ఇంత ఏడాదిన్నర పడుతుంది ప్రొసీజర్. ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకు ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది. మేమేదో హడావిడి చేసి 2 రోజుల్లో ఎక్స్పెడైట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు, కానీ చిత్తశుద్ధి అది కాదు. ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించడం మేము. ఇలా మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది. మంది బిడ్డ బుడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజ్ అనిపిస్తుంది. చెప్పేటప్పుడు చెప్పాలి, ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారులో అయింది ఇక్కడ దాకా, ఇది మేము చేస్తున్నాం ఇవాళ చెప్పండి. తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి ఇస్తారో వేయండి. అలా అప్పుడు డిఎస్సి అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రకటించిందండి? 11,000 పైసలకు ఉద్యోగాలు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిస్తున్నాయి 11,000 ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి 11,000 పైసలకు. కానీ ఇదే చీఫ్ మినిస్టరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు మేము డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల విషయాలు మాట్లాడేటప్పుడు 24,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడారు. 21,000 పైసలకు ఉద్యోగాలు. మేము అప్పుడు ఏం చేసినాం? 31 ఆగస్ట్ 2023లో డిఎస్సి ప్రకటించి 5,000కు ప్రకటించినాం. మేము దశల వారీగా ప్రకటిద్దామని, హడావిడి ఏదో చేయడం కాదు, దశల వారీగా పద్ధతి ప్రకారం చేద్దామని. అట్లెట్లా 5,000 ప్రకటిస్తారు? 21,000 ఖాళీలు ఉన్నాయి, 21,000 ప్రకటించాల్సిందని మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. మళ్ళీ ఇవాళ నువ్వు 11,062కే ఎందుకు ప్రకటించినావు? ఆ 21,000 ఎందుకు ప్రకటించలేదు? ఆ 21,000కి ఎందుకు ఇవ్వట్లేదు నోటిఫికేషన్? మాట మీద నిలబెట్టోళ్ళ మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ చదువుకునే పిల్లలకు బైకులు ఎంట్రీ, ఎలక్ట్రానిక్ బైకులు ఎంట్రీ, నిరుద్యోగులకు పింఛన్ ఎంట్రీ, సరిగా ఓ అబ్బా చెప్తేనంటే చాటాడంతున్నాయి మొత్తం.
ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3, డిఏఓ, హెచ్డబ్ల్యూఓ వీటన్నిటికీ ప్రాసెస్ చేసింది మేము, మొత్తం ప్రాసెస్ చేసింది మేము. ఇప్పుడు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు, ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో యువతను మళ్ళీ ఒకసారి వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం గ్రూప్ 2, గ్రూప్ 3, డిఏఓ, హెచ్డబ్ల్యూఓ పోస్టులకు మా ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టినాము ప్రాసెస్కి. ఇప్పుడు ఓన్లీ డేట్లు మాత్రమే ఈ సర్కార్ ప్రకటించింది, ఓన్లీ డేట్లు. చిన్నప్పుడు మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేది, మీకు కూడా చెప్పేటో లేదు నాకు తెలియదు, కానీ మా సార్ వాళ్ళు అయితే చెప్పారు, తెలివైన వాడు, అతి తెలివైన వాడు, దొంగ తెలివి గలవాడు. తెలివైన వాడు వానికి ఏదో ఇచ్చి ఇది ఏం చేస్తావు చేయరాని నైపుణ్యాన్ని ప్రయోగించట్టే పాప వానికి శక్తి ఉన్న కాడికి వాటి సృజనతోన ఒక ఐటమ్ ఇస్తానంటే దాన్ని గొప్పగా చేసి అబ్బో దీంట్లో ఇది చేయొచ్చు అని అబ్బురపడేటట్టు చేసి చూపించాడు. అతి తెలివైనటువంటి వాడు ఎక్స్ట్రాడినరీ, వాడు ఇంకా అద్భుతం చేసి చూపించాడు. మూడో వానికి ఇస్తే దాని మీద వాడు పేరు రాసుకున్నాడట, నేనే చేసిన అని. ఇగో ఈ సర్కారుది అట్లుంది. చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు మేము అర్నెస్ట్గా అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీకు జరిగేది మేలు కాదు, మీకు జరిగింది మోసం వీళ్ళ వాగ్దానాలతోన. దయచేసి నేల మీద ఉండి ఆలోచించండి, మీకు అర్థమైతే విషయాలు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. 1,60,000 రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసినాం. మిగతా 40,000 ప్రాసెస్లో ఉన్నవి. ఆ ప్రాసెస్లో ఉన్నవే 30,000 ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్లు మీరు తీసుకున్నది. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ల యొక్క ప్రాసెస్ మొత్తం 1.5 ఏడాదిన్నర పాటు కంప్లీట్ చేసింది, మీకు ఆ కొలువులు వచ్చేటట్లు చేసింది బాధ్యతగా ప్రేమతో కేసీఆర్ సర్కారు. దయచేసి ఇది ఆలోచించమని చెప్తున్నా. మొన్న దాంట్లో పోలీస్ దాంట్లో 46 జీవో అనేటువంటిది ఉంటే ఊర్లో యువకుల్ని ఏం చెప్పిన వీళ్ళు, ఈ 46 జీవోని మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల రద్దు చేసిస్తామని చెప్పాను. చేసిండ్రా? ఊరుల్లో ఉండేటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేసిండ్రా? మరి 46 జీవోని రద్దు చేసిండ్రా? అది సాధ్యమేనా? సాధ్యమైతే మరి ఎందుకు చేయలే? మళ్ళీ దాని మీద కమిటీ అని వేసి విచారణ చేస్తారా? వాళ్ళు చెప్పేది అదే, సాధ్యాసాధ్యాల గురించి కమిటీ చేసినామని చెప్తున్నారు 46 సంబంధించి. సో ఇట్లా మీరు ఏది తీసుకున్నా 100% వంచడం, మోసం చేయడం, తప్పుదారి పట్టేయడమే తప్ప చిత్తశుద్ధిగా నిజాయితీగా ఈ పని ఇట్లా చేస్తాం, ఇంత అవుతుంది, ఇంత కాదు, కాకపోవడానికి కారణాలు ఇవి, అయిన దానికి ఇది కారణం చెప్పాలి. ధైర్యం కావాలి దానికి, మానసిక నిజాయితీ కావాలి దానికి, ప్రజల పట్ల కన్విక్షన్ కావాలి దానికి. ఏదో అవకాశం వచ్చింది కాబట్టి సీట్లో కూర్చున్నాం కాబట్టి మేమందరం ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు మా బుద్ధి పుట్టింది ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారని అనుకుంటే ఎవరికైనా సరే సమయానుకూలంగా జరగాల్సింది జరుగుతుంది. థ్యాంక్ యూ. రెండో వైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, సిద్దిపేట ప్రాంతంలో కానీ, కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో, రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఒకవైపు 3-3.5 ఎకరాలలో మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తామని కొడతామని మాట్లాడతారు, అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం, ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు ఎనికే ఎందుకు చైతన్యం తెలియదు ప్రభుత్వానికి? గతంలో వరుసగా కరెంటు నీళ్ళని మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో? 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో, సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం